హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా? ఇవాళ వచ్చేసి నేనైతే ఫ్రైడే అనమాట. సో మార్నింగ్ నుంచి మా పాప వెళ్ళిపోయిన కాడ నుంచి రొటీన్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను ఇప్పుడే స్నానం అయితే చేసి వచ్చాను. వీడియో అంతా తీశాను నేను స్నానం చేయకముందు ఇంట్లో పని అంతా ఎలా చేశాను. సో మా పాపకి హెల్త్ 4 days నుంచి బాగాలేదు, దానివల్ల వీడియోస్ అయితే రాలేదు. ఇప్పుడు నాకైతే కోల్డ్ అయిపోయింది, పాపకు తగ్గి పాప స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో వీడియో అయితే పెట్టాను. సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే పూజ చేసుకోవాలి, స్నానం అయితే అయిపోయింది. పూజ చేసుకొని వీడియో కంటిన్యూ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ అనమాట. నేనైతే ఫేస్ చూపించలేదు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. వీడియో అయితే మొత్తం తీశాను. మా పాపకు వచ్చేసి కర్డ్ రైస్ కొంచెం, అలాగే ఒక ఎగ్, బూస్ట్తో పాలు కలిపాను. పాలేమో అప్పుడు తాగింది దోశ తినేసి. ఇంకా అది వచ్చేసి యాపిల్ అనమాట. స్కూల్ క్యారేజ్ బాక్స్ కట్టాను, దోశ పోసాను. దోశ తినేసి పాలైతే తాగుతుంది మా పాప. దానికి వేడిగా ఉన్నాయి అది ఇదని ఏంటంటో చెప్తుంది అనమాట స్కూల్కి వెళ్ళటానికి. వాళ్ళ ఫ్రైడే కాబట్టి అలా సింపుల్గా రెడీ అయిపోయింది. హర్షిని ఎలా ఉంది వీడియోలో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ముందుగా ఎవరన్నా మన ఛానల్ని ఇంకా చూడనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే డైలీ నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇంకా పాలైతే తాగింది. దోశ ఒకటే తినింది, 2 వేస్తే ఒక దోశ తినింది. అందుకే పాలు ఇస్తున్నాను అన్న. నాకు ఫుల్ కోల్డ్ అయిపోయింది, అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. ఇంకా నా గ్లాస్లో ఉంటే అవి కూడా ఇచ్చాను, తాగుతుంది. ఇంకా అలా వీడియో ఉందన్నమాట. నేను హర్షిని స్కూల్కి వెళ్ళిపోయాక ఈరోజు ఎలా గడిచాను మొత్తం 1, 2 అయితే చెప్తుంది. బాగానే చెప్పింది. అది 15, 16, 17 అని చెప్తుంది, కానీ ఏదని తెలియదు అనమాట. మూడిట్లో అన్నీ బాగానే చెప్తుంది. 1, 2 కూడా ఏబిసిడీలు అన్నీ రైమ్స్ లాగా పాటలు కూడా పాడుతుంది. ఇంకా వాళ్ళ మ్యామ్ వర్క్ కూడా ఇస్తున్నారు హర్షినికి. ఇంక ఈవినింగ్ వచ్చాక పాపతో అయితే రాపిస్తున్నారు. అంటే డాట్స్ అలాగే లైన్స్, పాపకి రైటింగ్ కుదరడానికి ఎలా రాయాలి అనేసి వర్క్ అయితే ఇస్తున్నారు పాపకి. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇంక వాళ్ళ మార్నింగ్ తొందరగానే అయిపోయింది ఫ్రైడే. ఇంకా రేపు సెకండ్ సాటర్డే, సండే లీవ్ ఇచ్చేశారు, స్కూల్ లేదు. ఇంక ఈరోజు కాబట్టి పొద్దున్నే ఖుషీగా బాగానే వెళ్తుంది. మధ్యాహ్నం ఫోన్ చేసి పెడతాను. నేను వచ్చేసి ఇంక పాప వెళ్ళిపోగానే నైట్ అయితే మెంతులు నానపెట్టుకున్నాను, తలకి పెట్టుకుందాం అనేసి. ఫ్రైడే కదా, తలకి స్నానం చేస్తానని ఇంకా మెంతులను అయితే మిక్సీ పట్టాను. మెత్తగా పేస్ట్ పట్టి పెరుగు అయితే కలిపి, చూసారు కదా, అది అలా మెత్తగా పేస్ట్ అయింది. ఇంకా పేస్ట్లో పెరుగు కలుపుకొని నిమ్మకాయ ఒక బద్ద వేసుకొని హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకున్నాను. తల చాలా రోజులు అయిపోయింది హెయిర్ ప్యాక్ వేసుకొని. ఇంకా దానివల్ల ఇంకా అలా అయితే బాగా మిక్సీ పట్టేసి తలకైతే హెయిర్ ప్యాక్ పెట్టాను. సో దీన్ని పెడతాం వల్ల ఏంటి అనుకోవచ్చు, హెయిర్ స్మూత్గా ఉంటుంది. అలాగే చుండ్రు అలా ఏదన్నా ఉన్నా ఇంకొక ఇంకా దాన్ని పేస్ట్ పెట్టాను కదా, ఇంకా తలకైతే అప్లై చేసేసుకున్నాను. ఇంకా జుట్టు మనకి ఇప్పుడు చాలా, నాకైతే హెయిర్ ఫాల్ ఇప్పుడు హెడేక్ వచ్చి చాలా హీట్కి ఊడిపోతుంది. ఇంకా అలా వేడి తగ్గటానికి కూడా మెంతులు పెరుగు వేసాం కదా, సో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాకైతే కొంచెం డాండ్రఫ్ ఎక్కువైపోయింది, దానివల్ల ఇంక నేనైతే ఇది పెట్టుకున్నాను. చాలా డేస్ అయిపోయింది అనేసి ఇదైతే పెట్టుకున్న హెయిర్ ప్యాక్. నేను ఇంటి దగ్గర హెన్నా పెడతానికి వెళ్తా, కానీ నేను అసలు ఎక్కువ పెట్టుకున్నాను మొన్నే. ఇంక ఇలా ఇదివరకు అసలు మా పాప చిన్నప్పుడు బాగా చేసేదాన్ని ఇలాంటి టిప్స్ మొత్తం ఇంట్లో. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే మనం ఏది చేయలేం కదా, కాబట్టి అలా ఉండిపోయాం. ఇంకా తలకైతే మొత్తం పైన నుంచి కింద దాకా లోపల బాగా అప్లై చేశాను.
ఇంకా అలా వీడియో కంటిన్యూ చేశాను బోర్ కొట్టకుండా. ఇంకా తలకైతే పెట్టేసుకొని హర్షిని వెళ్ళంగానే ఇంక నా పనులు నేను చేసేసుకున్నాను ఆటోమేటిక్గా. కాయ పెట్టు ఫస్ట్ కింద అంతా మాడుకంతా రాసేయాలి, తర్వాత తలకి పైన పెట్టుకోవాలన్నమాట మిగిలింది. ఇంకా అలా కంటిన్యూ చేశాను. అలా తల మొత్తం పెట్టేసుకొని ఫైనల్గా చూసారు కదా, తలంతా అలా అప్లై చేసేసుకొని 1.5 hour పెట్టుకున్నాను నేనైతే. 1.5 hourలో మా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత తలకు స్నానం అయితే చేశాను. స్నానం చేశాక కూడా హెయిర్ ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఇంక ఇప్పుడు తలకు అది పెట్టుకున్నాను కదా, ఇంకా మంచం అంతా దులిపేసి, మంచం నీట్గా ఉండాలి కాబట్టి పాప ఉన్నప్పుడు అవ్వదు నాకు వర్క్. పాపని పంపించేశాక అలా చేసుకుంటానన్నమాట. ఇంక ఇల్లు ఊడ్చి తడి బట్ట వేసాను ఇంటికి. ఇంట్లో పనుల వల్ల మనం అసలు చాలా, పిల్లలు వెళ్ళిపోయేదాకా ఒక బాధ, వెళ్ళిన తర్వాత ఇంట్లో పని కోసం ఒక బాధ అన్నమాట. ఇంకా పని చేసుకొని పూజ చేసుకున్నాను. ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంట్లో. అసలు ఎంత ఇల్లు క్లీన్ చేసినా కూడా మాకైతే ఫుల్ దుమ్ము అన్నమాట. టీవీ అప్పటికి నేను టీవీకి మాకు కవర్ ఉంటుంది, అయినా సరే ఎంత దుమ్ము అంటే అంత దుమ్ము వచ్చేస్తుంది. అసలు ఎంత క్లీన్ చేసుకోలే. మొన్న ఒక 1 month కింద ఏదో ఫెస్టివల్ వస్తే దానికోసం క్లీనింగ్ పెట్టుకున్నాను, అయినా సరే మళ్ళీ దుమ్ము పట్టేసింది, ఇల్లంతా బూజు పట్టింది. ఇంక ఇల్లు కూడా ఒకరోజు క్లీనింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, నార్మల్గా ఇల్లు ఉడిచి ఇంకా చూసారు కదా తడి బట్ట అయితే వేసేసాను. నాకు అసలు ఫస్ట్ నీట్గా ఉండాలన్నమాట ఇల్లు చాలా. అంతా అయిపోయిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళా. ఈలోపు తల కూడా అది పెట్టుకున్నాం కదా, ఆరిపోయింది. మామూలుగా నేను హెన్నా కూడా అంతే మార్నింగ్ పెట్టేసుకొని వర్క్ అయితే చేసుకుంటాను. హెయిర్ బాగుంటుంది అన్నమాట, డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా బాగా తగ్గిపోతుంది. తల అప్పుడప్పుడు హీట్ అయిపోయి కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంక నేనైతే అలా వేసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇల్లు తుడిచేసాను కదా, బయటంతా కడిగి గుమ్మంలో ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గడపకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి, స్నానం చేసి పెట్టుకుంటాను. 10 అయిపోయింది అనేసి ఇంకా వంట రూమ్ తుడిచాను కదా, ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సామాన్ అయితే కడగాలి, అవి అలాగే ఉన్నాయి షింక్లో. ఇంకా ఫైనల్గా అవి కూడా కడిగేసి షింక్ అంతా నీట్గా కడిగి పెట్టేశాను. మీకు ఎక్కువ బోర్ ఉండకూడదని సింపుల్గా అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను అంతే. ఇంక నెక్స్ట్ స్నానం అయితే చేసుకొని వచ్చేసాను. ఇంక స్నానం చేసుకొని వచ్చి పూజకి దేవుడికి అయితే పూలు పెట్టుకొని, నేను అలా పటాలు నెలకు ఒకసారి అయితే తుడుచుకుంటాను. వీక్లీ వన్స్ నేనైతే తొడవను, అస్సలు తొడవకూడదంట వీక్లీ వన్స్. ఇంక నాకు వీడియో తీయటం అవ్వక సో స్టాండ్ ఉండేది నా దగ్గర, ఆ స్టాండ్ అయితే ఇరిగిపోయింది రింగ్ లైటు కాబట్టి ఇంకా ఇప్పుడు సైడ్కి పెట్టి ఫోన్ అయితే వీడియో అలా కంటిన్యూ చేశాను, ఏమనుకోవద్దు. ఇలాగే నన్ను షార్ట్స్ ద్వారా సపోర్ట్ చాలా చేస్తున్నారు, నన్ను ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏదన్నా పొరపాట్లు చేస్తుంటే బ్యాడ్ కామెంట్ పెట్టకుండా మీకు తెలిసింది ఏదన్నా ఉంటే మంచిగా చెప్పండి అంతే. సో మొన్నటిదాకా ఒక శ్రీజ పటేల్ అనేసి షార్ట్ వీడియోస్లో కొంచెం తను వల్గర్గా మాట్లాడింది కామెంట్స్. నేనైతే తన్ని రిపోర్ట్ కొట్టాను, ఒక 3 times కొట్టాను, అవ్వలేదు. తర్వాత అక్కడ హైడ్ బటన్ వచ్చిందనమాట, దాన్ని ప్రెస్ చేసే ఇప్పుడు
మనము యూట్యూబ్ చేసుకునేది ఇప్పుడు నేను మాటకి చెప్తాను, నేను బ్యూటీషియన్ అయితే నేర్చుకున్నాను, కానీ నాకు వర్క్ చేయడానికి బయట కంఫర్ట్ లేక నాకు సోషల్ మీడియా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలా యూట్యూబ్ ఫస్ట్ నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉన్నింది. ఆ ఛానల్ని నేనైతే అప్పుడు వ్యూస్ రావట్లేదని నేనే ఆపేసాను. అప్పుడు మా పాప చిన్న పాప. ఇప్పుడు ఇంక నేను సడన్గా పాప పెద్దదైపోవడం, నేనైతే ఎందుకులే మనం అంటే యూట్యూబ్ మంచోళ్ళే చేయాలి, మంచి వాళ్ళంటే కొంచెం చాలా పేరున్న వాళ్ళు చేస్తేనేనా మళ్ళాంటి వాళ్ళకి ఏమొస్తాయిలే అని చెప్పి నేనైతే పక్కకు అయిపోయాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఏదైనా సరే కష్టపడి మనం సాధించుకోవాలి. కష్టం లేకుండా మనకి సుఖం కావాలంటే అవ్వదు. చాలామంది యూట్యూబ్ మీద మనీ కోసం ప్రిఫర్ చేసి వస్తున్నారు, మనీ తర్వాత సంపాదించవచ్చు. అసలు వీడియో ఎడిటింగ్ చేయించాలన్న థంబ్నెయిల్స్ వాళ్ళు పెద్దోళ్ళు బాగా పెడతారు. అలా చేద్దామని జస్ట్ ఎడిటింగ్ వాళ్ళని అడిగితే చాలు, అసలు డైలీ వీడియోకి 250 అంట. లేదు మనకి మొత్తం కాంబోలో కావాలంటే 1 మంత్కి 10,000 అంట 40 డేస్కి. సో ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకేదో మా ఇంట్లో ఏదో ఒక సపోర్ట్, మా హస్బెండ్కి ఇష్టమే నేను చేసుకోవడం, ఎందుకంటే ఆయనకి నేను టైంపాస్ అవుతుంది, నాకు ఇంట్లో బోర్ కొట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయాక అనేసి ఒక ఇదితో వాళ్ళు ఏమనరు, ఎంకరేజ్ చేస్తారు. ఇంకా అలా అని చెప్పేసి వాళ్ళని నాకు ఇలా డబ్బులు కావాలి నేను ఇలా పెట్టాలంటే ఎవరు ఇవ్వరు కదా. మన కాళ్ళ మీద మనకు వచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఎడిటింగ్ రాదు, ఏదైతే వచ్చో అదే అప్లోడ్ నా మాట అయితే అది. ఏమో ముందు ఫ్యూచర్లో మనకి దేవుడు అలాగే పెడితే మంచిగా వెళ్ళిపోతే ఛానల్ పోనీ అట్లాగే దానికి ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు అలా మనం ఖర్చు పెట్టి చేయాలంటే మన వల్ల కాదు. 1 మంత్ పెడతాం, 2 మంత్స్ పెడతాం, పద్దాకా పెట్టాలంటే కూడా అవ్వదు కదా. కాబట్టి నాకు వచ్చిన చిన్న థంబ్నెయిల్స్ నాకు వచ్చిన ఇదితోనే నేనైతే చేసుకుంటున్నాను. నాకు పర్వాలేదు, ఇంకా మీరు నన్ను అలాగే ఆదరించాలని. నాకైతే పూజ అయిపోయింది. అవి మా చెట్ల పూలని మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను కదా. ఇంకా అలా కొంచెం ఫొటోస్కి అయితే పెట్టుకొని అలా పూజ చేసుకున్నాను. నాకు ప్రతి శుక్రవారం మంగళవారం చాలా ఇష్టమైండే కాబట్టి నేను ఆ 2 రోజులు పూజ చేసుకుంటాను. ఇంకా మొన్న 4 days పాపకు బాగాలేదని వ్లాగ్ అయితే తీయలేదు. ఈసారి తప్పకుండా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంక ఇప్పుడు అయిపోయింది పూజ. ఇంకా మా హాల్లో వచ్చేసి ఆ వినాయకుడి ఫోటోను కృష్ణుడి ఫోటో ఉంటుంది కదా, ఇంకా 2 పెట్టి అక్కడైతే సాంబ్రాన్ కడ్డి పెట్టేశాను. ఇంకా అప్పటికే టైం 1 అయిపోయింది. నా పూజ అంతా అయిపోయేసరికి హెయిర్ చూసారా ఎంత బాగుందో, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. మెంతాకు పెడితే ఇంకా బాగుంటుంది. నేనైతే మెంతాకు పెట్టలేదు, జస్ట్ అది మెంతులు పెట్టుకున్నాను. ఇంకా అలా జడేసేసుకొని 4 ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చేసుకున్నాను. ఇంకా చేసి యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ అయితే చేశాను. ఇంకా చేసి నేనైతే లంచ్ చేసి ఈలోపు నేను లంచ్ చేసేసరికి హర్షిని వాళ్ళ మ్యామ్ అయితే కాల్ చేశారు, పాప ఏడుస్తుంది మేడం తీసుకెళ్ళిపోండి అని. మొన్న 4 days లీవ్లో ఉండిపోయింది కదా జ్వరం వచ్చి, దానివల్ల పాప అయితే ఇంకా అంటే 3 దాకా ఉంటుందేమో అనుకున్నాను, ఉండలేదు, ఏడ్చిందంట. అందరు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతుంటే ఇంకా అలా శారీ కట్టుకొని అలా ఒక 4 రీల్స్ అయితే చేసుకున్నాను. ఎప్పుడూ నైటీస్ మీద ఉండలేం కదా. ఇంకా అలా డ్రెస్ వేసుకొని అలా చీర కట్టుకొని వీడియోస్ అయితే చేసుకున్నాను. వీడియోస్ చేస్తూ ఉండగానే ఇంకా వాళ్ళ మ్యామ్ ఫోన్ చేశారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి పాపని తీసుకొని వచ్చి ఇంకా వీడియో అయితే ఇంకా లాస్ట్కి ఎండ్ చేసేసాను. పాపని తీసుకొచ్చేది అయితే పెట్టలేదు. నేను సింపుల్గా అనమాట ఏం రాయను, ఓన్లీ పౌడర్ ఒకటి రాస్తా, పాండ్స్ పౌడరు. ఇదివరకు ఫేస్ వాష్ వాడేదాన్ని, ఇప్పుడైతే అది కూడా వాడట్లేదు. పాండ్స్ పౌడరు అలాగే కాజల్, కుంకుమ, ఇంకంతే. నేనైతే లిప్ బామ్ పెడతాను, ఇంకేం వాడను ఎక్కువ. మీకు బోర్గా ఉంటుందని కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. నాకు ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఫైనల్ లుక్ అదే.
సో ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా చూసారు కదా, ముందు నుంచి నేను మార్నింగ్ నుంచి ఏమేమి చేశానో అంతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంక ఇప్పుడు పూజ అయిపోయింది, ఇంట్లో పని అంతా అయిపోయింది. పాప కూడా టైం వచ్చేసి 1 అయిపోయింది. నేను ఇంకా లంచ్ కూడా తినలేదు. సో కోల్డ్ అయిపోయి వాయిస్ అయితే డబల్గా వస్తుంది. ఇంక ఇప్పుడు కొంచెం నేను తినేసి కొన్ని రీల్స్ అయితే చేసుకొని ఇన్స్టాగ్రామ్లో, సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను కదా. అందరికీ బాయ్. ఇలాంటి వీడియోస్ వెయిట్ చేస్తూ ఉండండి, వస్తూ ఉంటాయి మీకు. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే 10 మందికి షేర్ చేయండి. బాయ్ బాయ్.